ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? మరొక నూతనమైన దినంలో మీరు ప్రవేశించారు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి. మనం అందరం కూడా స్తుతించాలా. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు. అనేకులకు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ బలమైన మాటలు, దేవుని యొక్క శక్తి కలిగిన మాటలు ఎవరు కూడా నిర్లక్ష్య పెట్టొద్దు. వీలైతే వాక్యాన్ని షేర్ చేయండి. మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగాన్ని చూద్దాం. ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథములు మీరు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము 89వ కీర్తన 9వ వచనాన్ని చూద్దాం. సామ్స్ చాప్టర్ 89 verse 9. సముద్రపు పొంగుననుచు వాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు ఈ లోక సంబంధమైన కవులు కావచ్చు, బైబిల్ గ్రంథంలో కూడా కావచ్చు, మన యొక్క జీవితము ఒక పడవ ప్రయాణం లాంటిది, సముద్రంలో నడుస్తున్నటువంటి పడవ ప్రయాణం లాంటిది అని చెప్పబడింది కదా. ఈ పడవ ప్రయాణంలో సాధారణంగా అలలు అనేవి వస్తాయి. కొన్నిసార్లు సముద్రం పొంగుతూ ఉంటుందట, పొంగిద్ది కానీ దాని అలలు పైకి రావు. కొన్నిసార్లు ఏమో అలలు పైకొచ్చి మనం వెళ్తున్న నావనే ముంచేస్తూ ఉన్న పరిస్థితులు. ఈ రోజున బహుశా నువ్వు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో. నీ జీవితము అనే నావలో ఆర్థికంగా నువ్వు కొన్ని అలలను చూస్తున్నావేమో, లేదా అనారోగ్యపరమైన అలలు నిన్ను ముంచివేస్తున్నాయేమో. కుటుంబంలోని కష్టాలు, అశాంతికరమైన పరిస్థితులు అవన్నీ కూడా ఎగిరి నిన్ను ముంచివేయటానికి సిద్ధంగా ఉన్నాయేమో. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిని మనం నమ్ముకున్న యేసయ్య ఏం చేస్తాడట? అణచి వేస్తాడు. వాటిని ఇంకా రేపుతాను అని వాక్యం సెలవివ్వట్లేదు, కానీ ఏవైతే మన పైకి వస్తున్నాయో వాటిని ప్రభువు అణచి వేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. చాలాసార్లు మనం భయపడిపోతూ ఉంటాం. కష్టాలు వచ్చాయండి, దేవుళ్ళలోకి రాగానే శ్రమలు వచ్చాయండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉండేవే అండి. సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు. మనిషి అన్నాక, ఈ లోకంలో జీవిస్తున్నాక ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అది ఆర్థికంగా ఫీజుల విషయంలో కావచ్చు, ఒక శాలరీ ఇంక్రిమెంట్ విషయంలో కావచ్చు, అప్పులైపోయిన పరిస్థితులు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, సీజనల్ బలహీనతలు కావచ్చు, లేదా మనం నమ్ముకున్న వాళ్ళే కొన్నిసార్లు ఏం చేస్తారు? మనకి వ్యతిరేకంగా ఉంటారు, నమ్మక ద్రోహం చేస్తారు. ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ఖచ్చితంగా ఎదుర్కొంటారు. ఈ యొక్క పడవ ప్రయాణం లేదా జీవితం అనే ఈ పడవ ప్రయాణంలో కూడా వీ హ్యావ్ టు సీ. బైబిల్ కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు. మీరేమీ చూడరు, మీకు ఏ పొంగు ఉండదు, మీ పైకి అల్ల రాదు అని చెప్పట్లే. ఇవి వచ్చినా కానీ తట్టుకునే శక్తి దేవుడు నీకు ఇస్తాడు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. నీ పైకి భయంకరమైన అలలు లేస్తున్నాయా, భయంకరమైన పొంగులు వస్తున్నాయా, వాటిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి యేసుక్రీస్తు వారితో పాటు తన శిష్యులైనటువంటి 12 మంది కూడా ఒక పడవలో, ఒక నావలో వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా సడన్గా సముద్రం కూడా పొంగిందంట. ఒక్కసారి పొంగి అలలు పైకి లేచి ఆ యొక్క పడవలో ఆ వాటర్ అంతా పోసి నింపేసి ముంచివేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దే ట్రైడ్. ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం చేసే ఉంటారు. ఎలా ప్రయత్నం చేస్తారని అంటే, వాళ్ళ దగ్గర చిన్న బకెట్ ఉంటే ఆ బకెట్తో నీళ్లు ముంచి ఏం చేసేవాళ్ళు? బయటికి పోసేవాళ్ళు. బహుశా ప్రయత్నించారేమో, చాలాసేపు ప్రయత్నించి వాళ్ళు ప్రయాసపడి చివరికి ఏసే దగ్గరికి వచ్చి అంటున్నమాట, ప్రభువా, వీఆర్ పరిషింగ్, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ప్లీజ్ హెల్ప్ మీ, మనం నశించిపోకుండా మమ్మల్ని రక్షించరాదు అని చెప్పి అంటున్నారు. బహుశా నువ్వు కూడా ప్రయత్నించావేమో. నీకు వచ్చిన వ్యాధి నుంచి బయటపడడానికి ఎన్నో మెడిసిన్స్ వాడావేమో. వాడొద్దు అని చెప్పట్లే, కానీ వాడినప్పటికీ నీకు అనారోగ్యం అంతే ఉందేమో. నువ్వు ప్రయత్నించావేమో. నీ అప్పుల్లోంచి బయటపడడానికి చాలా రకాల బిజినెస్లు చేసావేమో, చాలా ఉద్యోగాలకు అప్లై చేసావేమో, అయినా నీ వల్ల కుదరలే. ఒకవేళ నువ్వు ప్రయత్నించావేమో నీ కుటుంబాన్ని కట్టబడడానికి, అనేక మందిని సంప్రదించి, పెద్ద మనుషులను సంప్రదించి, లేదా నీకు తెలిసిన వారి సలహాలు తీసుకొని ఏదో ట్రై చేసావు, బట్ వర్కౌట్ అవ్వలా.
కానీ దేవుడి దగ్గరకు సహాయం కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేయగలడు. నువ్వు ప్రయత్నించావు కానీ నీతో పాటు ఆ పడవలోనే ఉంటున్నటువంటి యేసుక్రీస్తు వారిని నువ్వు గమనించలేకపోయావు. అక్కడ ఉన్నటువంటి శిష్యులు కూడా యేసయ్య మన మధ్య ఉన్నాడు కదా, మనకేమవుతుంది అనే నిబ్రత వాళ్ళు కోల్పోయారు. ధైర్యము వాళ్ళలో లేదు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, అయ్యా అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు కలవరపడుతున్నారు? నేను మీతో పాటు ఉన్నాను కదా, అవేం మిమ్మల్ని ఏమీ చేయలేవు, జస్ట్ పైకి లేస్తాయి అంతే, అవి మిమ్మల్ని ముంచివేయలేవు అని వాటిని గద్దించాడు, అణచివేశాడు. హల్లెలూయా. మీ పైన ఉన్న అటువంటి పొంగుల వంటి సమస్యలు, అటువంటి అలల వంటి సమస్యలను యేసయ్య అణచివేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని వైపు చూడండి, నీతో పాటు యేసయ్య ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఉన్నాడు. నిన్ను ఎప్పుడు కూడా విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు కదా. ఖచ్చితంగా నీతోనే ఉన్నాడు, నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు, అణచివేస్తాడు. అయితే నీ ప్రయాస నువ్వు పడాల్సిన అవసరం లేదు. ఈ గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు కష్టపడాల్సిన అవసరంలా. జస్ట్ ఇన్ఫార్మ్ టు ద గాడ్. యేసయ్యకి ఇన్ఫార్మ్ చేయి, ప్రార్థన ద్వారా ఇన్ఫార్మ్ చేయి. ప్రభువా, మరే ఈ సమస్య నా పైకి వస్తుంది, ఈ అల నా పైకి వస్తుంది, ఈ ఇబ్బంది నా పైకి వస్తుంది, నువ్వే రక్షించు ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే, నువ్వు ఉన్నావు కదా, నాకేం ప్రాబ్లం లేదనే ధైర్యం నీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ప్రతి సమస్యను, ప్రతి బలహీనతను, ప్రతి వేదనను, ప్రతి అప్పు సమస్యను ఆయన అణచివేయబోతున్నాడు. నమ్ము, ఖచ్చితంగా నీ జీవితంలో ఈ యొక్క వాక్యము నెరవేర్చబడుతుంది. ప్రార్థించుకుందాము. సర్వోన్నతుడ, స్తోత్రాలైనా సజీవుడవు, అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడవు తండ్రి. అవునయ్యా, అణచివేయగలిగిన దేవుడవు, సమర్థుడవు. మిమ్మల్ని నమ్ముకున్న వారు ఏ రోజు కూడా సిగ్గుపరచబడలేదు, మోసపరచబడలేదు. ఈ రోజున అనేకమైనటువంటి అలలు మా పైకి వస్తున్నాయి. అవి ఏవైనప్పటికీ వాటిని అణిచివేస్తానని వాగ్దానం ద్వారా సెలవిచ్చారు. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి బిడ్డ జీవితంలో స్థిరపరచండి, నెరవేర్చండి నాయనా. తండ్రి, ప్రభువు అనారోగ్యంతో ఉంటున్నాగా అయా అనారోగ్యం నుంచి స్వస్థత దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి రోగం నుంచి యేసునామంలో విడుదల అనుగ్రహించండి నాయనా. అదే రీతిన ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు, కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఉన్నారు అయా. మంచి శాలరీ కోసం ప్రయత్నిస్తున్నారు, బిజినెస్లో డెవలప్మెంట్ కోసం ప్రార్థిస్తున్నారు, పరిచర్యల్లో వృద్ధి కోసం ప్రార్థిస్తున్నారు. సహాయం దయచేయండి. ఎదురుగా ఉన్న ఆ యొక్క అలలను అణిచివేయండి ప్రభువా. అదేవిధంగా కుటుంబంలో సమాధానాన్ని నింపండి. ఈ రోజున మేము చేస్తున్న ప్రయత్నాలకు మీరు సహాయం దయచేయండి. పనులలో తండ్రి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభువా. ప్రయాణాల విషయంలో కూడా కృప చూపించి ఎవరికి ఏ సమస్యలు, ప్రమాదాలు రాకుండా మీరే కాపాడి భద్రపరచమని అడుగుతున్నాము. ప్రాముఖ్యంగా తండ్రి, మీ నామానికి మహిమ తెచ్చే విధమైన కార్యములు మా ద్వారా మీరే జరిగించుకొనమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.